హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పచ్చిమిరపకాయలతో నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇది 2-3 మంత్స్ పైనే నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఈ మిరపకాయ కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. స్పైసీగా ఉండదండి. పచ్చిమిరపకాయ కూడా చాలా తక్కువ స్పైసీతో ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను. ఇప్పుడు పచ్చడిలోకి ముందు ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాము. అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మెంతులు వేగాయి అన్నప్పుడు ఆవాలు కూడా ఇందులోనే వేసేసుకోండి. ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు కాబట్టి చివరిలో వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఆ వేడి సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోండి, సరిపోతున్నాయి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అది మనకి బజ్జి మిరపకాయలని ఇలా సన్నటి దొరుకుతాయి కదా, అవి తీసుకోవాలి. అవి అయితే మనకు కారం తక్కువ ఉంటాయి బాగా. ఇలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. అంటే మెత్తబడిపోయి అలాంటివి తీసుకోవద్దు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఫ్రెష్గా ఇలా కొంచెం కాయ కూడా గట్టిగా ఉన్నది తీసుకోవాలి. అలాగే ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. కడిగేసి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తుడిచేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఆరబెట్టేసి ఫ్యాన్ కింద తీసుకోండి. అప్పుడు తడి అనేది ఉండదు, పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ వీటిని క్లీన్ చేసి తుడిచేసి తీసుకున్నానండి. మీరు వీటిని తొడయాలతోనే పచ్చడికి తీసుకోవచ్చు. తొడయాలు ఒకవేళ ఒడిలిపోయినట్టుంటే ఒడిలిపోయిన తొడయాల వరకు తీసేసుకోండి. ఫ్రెష్గా ఉంటే ఉంచుకోండి. ఈ పచ్చిమిరపకాయలని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. పెద్దవైతే ఇలా 2 ముక్కలు చేసేసుకోండి. లేదంటే మన వంకాయలకి కట్ చేస్తాం కదా, గుత్త వంకాయ చేసుకున్నప్పుడు ఘాట్లు పెట్టి తీసుకుంటాం కదా, అలా తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ మరి పెద్దగా ఉంటే పచ్చిమిరపకాయలు ఇలా సకానికి కట్ చేస్తున్నాను. లేదంటే మామూలుగా ఉంటే గుత్త వంకాయ ఇలా ఘాట్లు పెట్టి తీసేసుకుంటున్నాను. మీరు ఎలా అయినా కట్ చేసుకోండి, పర్వాలేదు. ఇలా చేసుకొని ఇప్పుడు గింజలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, అవి తీసేసుకోండి. ఒకవేళ గింజలు ఉన్ని స్పైసీ తింటాము అనుకుంటే కనుక గింజలతోనే చేసేసుకోవచ్చు, పర్వాలేదు పచ్చడి. స్పైసీ తినము అనుకునే వాళ్ళు ఆ గింజల్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ గింజలన్నిటిలో తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలో. మేము స్పైసీ తక్కువే తింటాము, అందుకే ఈ గింజలు కూడా తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలో లేకుండా. మీకు ఇంత ముక్కలు పెద్దవి వద్దనుకుంటే ఇంకా పీసెస్గా అంటే ఇంకా కట్ చేసుకోవచ్చు ముక్కలుగా. కాకపోతే మరీ చిన్న ముక్కలు కట్ చేయొద్దు, బాగా నానిపోతే మనకి పచ్చడి కూడా గుజ్జుగా అయిపోతుంది. నేను కొన్ని అలా కట్ చేశాను, కొన్ని ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ఘాట్లు కూడా పెట్టి తీసుకున్నానండి. ఇలా అన్ని పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి గింజలు వద్దనుకుంటే గింజలు తీసుకోండి. ఏమైనా కాడలు ఒడిలిపోయినవి ఉంటే ఆ కాడలు వరకు కట్ చేసేసుకోండి. దీంట్లో ఇప్పుడు నిమ్మరసం కూడా పిండుకుంటాం. 1/2 కిలోకి అయితే మనకి ఒక పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 సరిపోతాయండి. లేదంటే మీడియం సైజు అయితే 3 తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను అందులో వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు నిమ్మరసాన్ని పిండుకోండి. గింజలు లేకుండా నిమ్మరసాన్ని పిండేసుకోండి. మీరు తీసుకున్న నిమ్మకాయలో ఒకేలా పులుపు సరిపోతే మళ్ళీ చూసుకొని పచ్చడి టేస్ట్ చూసుకొని మళ్ళీ పిండుకోవచ్చు నిమ్మరసం. వీటికైతే పెద్ద సైజు ఒక 2 సరిపోతాయిలేండి నిమ్మకాయలు. అలాగే దీంట్లో ఇప్పుడు 1/2 కప్పు కారం వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకోండి. 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను సాల్ట్, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువైతే కష్టం కదా, అందుకని కొంచెం తగ్గించే వేసుకోండి 1/2 కప్పుకి. మళ్ళీ పచ్చడి ఊరిన తర్వాత చూసుకొని సాల్ట్ కారం ఏం సరిపోయినా అప్పుడు వేసుకుందాము. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి 20 నుంచి 30 వరకు వేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆవపిండి మెంతిపిండి, అది కూడా వేసేసుకోండి. ఇందులో ఇప్పుడు చివరిగా ఆయిల్ వేసుకోండి. 1 కప్పు ఆయిల్ పడుతుందండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు. 1 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఈ పచ్చిమిరపకాయకి అన్నీ పట్టినట్టు బాగా కలుపుకోండి. చేత్తోనే కలిపేసుకోండి, బాగా కలుస్తాయి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. తడి లేకుండా ఒక ప్లేస్లో ఉంచేయండి 3 డేస్ వరకు. మధ్యలో 1 డే అయిన తర్వాత తీసి ఒకసారి కలిపేసుకోండి. 3 డేస్ తర్వాత మనకి ఇది ఊరుతుంది. 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ పచ్చడి. చూసారా పైకి ఆయిల్ ఎలా
వచ్చింది కదా! ఇలా వస్తే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఆయిల్ కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని పచ్చడి టేస్ట్ చూసుకోండి. నిమ్మరసం గానీ, సాల్ట్ గానీ, కారం గానీ సరిపోకపోతే మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక గాజు సీసాల్లో గానీ, లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేసుకొని స్టోర్ చేసుకోండి. బయటైతే 2, 3 మంత్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 6 మంత్స్ పైనే ఉంటుందండి. తడి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.